హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే బేబీ తమ ఫీడ్ అనేది తీసుకోరు, నిపుల్స్ పట్టడం రాదు. సో మరి ఎట్లాక మన బ్రెస్ట్ మిల్క్ బేబీకి అలవాటు చేయాలంటే ఏం చేయాలి అనే ఒక సందేహం అయితే వస్తుంటుంది. సో తల్లి యొక్క బ్రెస్ట్ మిల్క్ బేబీ సాఫీగా ఈజీగా తాగాలంటే ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా బేబీస్కి మన యొక్క ఫీడ్ అనేది ఎలా ఇవ్వాలి, సో మన బ్రెస్ట్ మిల్క్ని ఎలా అలవాటు చేయాలి అనేది. సో కొంతమంది పిల్లలు తల్లి బ్రెస్ట్ మిల్క్ తాగరు స్టార్టింగ్ నుంచి కూడా, ఎందుకంటే అది కొన్ని సందర్భాలలో బేబీ మదరు వేరే వేరే దగ్గర ఉండడం, అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు బేబీ ఒక దగ్గర మదర్ ఒక దగ్గర ఉండడం. సో అట్లా జరిగినప్పుడు ఏంటంటే బేబీకి మనం బాటిల్ ద్వారా ఫీడ్ చేస్తామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే బాటిల్ ద్వారా ఫీడ్ చేయడం వల్ల మదర్ మిల్క్ అనేది తాగరు. సెకండ్ వన్ ఏంటంటే మదర్ యొక్క నిపుల్స్ అనేవి కరెక్ట్గా లేకపోవడం అనమాట. అంటే ఫస్ట్ టైం మదర్స్ అయిన వల్ల నిపుల్స్ లోపలికి ఉండిపోతాయి, ఫ్లాట్గా ఉంటాయి. సో దానివల్ల కూడా బేబీ మంచిగా తాగడానికి ఇష్టపడరు, ఎందుకంటే సక్ చేయాలి కదా, సక్ చేస్తే మిల్క్ వస్తాయి. సో అది ఇష్టపడరు అన్నమాట న్యూ బోర్న్ బేబీస్. సో మరి ఎలా మనం బేబీస్కి మన ఫీడ్ని అలవాటు చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఒకటి, డెలివరీ అయిన వెంటనే గంట తర్వాత ఖచ్చితంగా మీ మిల్క్ ఇవ్వాలి. ఎందుకంటే గంట తర్వాత వచ్చే ముర్రు పాలు అనేవి బేబీకి చాలా హెల్త్కి మంచిది. సో చాలా చాలా పోషక విలువలు ఉంటాయి అందులో. ముర్రు పాలలో 100% గంటలోపే మీరు ఇస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం డెలివరీ అవుతారు కదా, వీళ్ళ యొక్క కొందరిలో నిపుల్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. సో నిపుల్ కరెక్ట్గా లేనప్పుడు ఏంటంటే సో మీరు ఏం చేయాలి అంటే సో ఆ నిపుల్స్ని కొంచెం నలవాలన్నమాట, ఇట్లా బయటికి ఇట్లా నలవాలి. సో అసలు నార్మల్గా ఇది ఇప్పుడు చేయాలి కాదు, ప్రెగ్నెన్సీ టైంలోనే చేయాలి. ప్రెగ్నెన్సీ ఇక్కడ డెలివరీ అవుతాం అనుకున్నప్పుడు 8-9 మంత్స్ నుంచే గుర్తొచ్చిన ప్రతిసారి కూడా నిప్పుల్ని బయటికి తీసి నలవడానికి చూడాలి. అప్పుడు ఏంటంటే ఒకవేళ మన నిప్పులు అనేది కొంచెం పెద్దగా ఉన్న లోపలికి ఉన్న అవి బయటకు వచ్చేసి సన్నబడిపోతూ ఉంటాయి. సో అట్లా చేయాలి. ఒకవేళ మీకు అప్పుడు గుర్తు లేదు అంటే సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఖచ్చితంగా ఆ నిప్పుల్ని కొంచెం నలవడం, వాటిని బయటికి తీయడం చేస్తూ ఉండాలన్నమాట. సో అట్లా చేస్తే బేబీకి కొంచెం ఈజీగా ఉంటుంది సక్ చేయడానికి. సో ఇక్కడ ఏంటంటే ఈ మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా 100% బేబీని స్కిన్ టు స్కిన్ టచ్ చేస్తూ మిల్క్ ఇవ్వాలి. సో ఒక డైరెక్షన్లో ఇవ్వాలన్నమాట. ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్కి ఏంటంటే అసలు ఆ సక్కింగ్ అనేది, అంటే బేబీ ఫీడ్ తీసుకోవడం అనేది సరిగ్గా రాదు. సో సరిగ్గా రానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు తెలియక ఈ యొక్క జస్ట్ నిప్పుల్ని వాళ్ళు ఇట్లా ఫీడ్ తీసుకున్నారనుకోండి, ఆ నిప్పుల్ని తీసుకోవడం వల్ల ఒకటేంటి ఫీడ్ సరిగ్గా పాలనవి బేబీకి కడుపు నిండా వెళ్ళవు. సెకండ్ వన్, మనకి కూడా పెయిన్ వస్తూ ఉంటుంది, అలాగే పగులుతూ ఉంటాయి. సో అందుకే మీరు ఫస్ట్ మీరు ఫీడ్ చేసినప్పుడే బేబీకి పూర్తిగా నిప్పులు అనేది లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి. సో అప్పుడే బేబీకి సక్ అనేది మంచిగా చేస్తూ ఉంటుంది. అట్లా సక్ చేస్తూ ఉంటే బేబీకి ఫీడ్ మంచిగా వస్తుంది, మీకు ఈజీగా ఉంటుంది, అది బాగుంటుంది. బేబీ మళ్ళీ ఫీడ్ చేయడానికి ఇష్టపడుతుంది. కానీ మీకు ఈ నిప్పులు మాత్రమే బేబీకి నోట్లోకి వెళ్తే ఇట్లా ఇక్కడే ప్రెస్ చేసింది అనుకోండి, బేబీ ఖచ్చితంగా పాలు అనేవి పూర్తిగా రావు, కడుపు నిండా రావు. అప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఇంకా నిప్పులు ఆపేసేసి అంటే పాలను ఆపేసేసి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట మధ్యలో, ఎందుకంటే పాలు రావట్లేదు అనేసి. సో అందుకే మనం పూర్తిగా నిప్పులు అనేది లోపలికి వెళ్ళేలాగా మనమే చూసుకోవాలి. సో అది ఎలా చూసుకోవాలంటే మనం ఒక డైరెక్షన్ 100% బేబీని కూర్చుండి పాలు ఇవ్వాలన్నమాట. సో పడుకుని పాలిస్తే ఖచ్చితంగా బేబీకి ఫీడ్ తీసుకోవడం రాదు. ఒకవేళ మీకు సిజేరియన్ అయినా కూడా నార్మల్ అంటే ఎపిసోటమీ అయినా ఒకసారి మీ పెద్దవాళ్ళ హెల్ప్తో కూర్చోవాలి. కొంచెం కూర్చుండి మీ ఓపికతో కొంచెం వాళ్ళకి కరెక్ట్గా నిప్పులు లోపలికి అందేలాగా చేస్తూ ఫీడ్ చేయాలి. ఫస్ట్ టైం కూడా పిల్లలకి ఏంటంటే ఫీడ్ తీసుకోవడం రాదు, సక్ చేయడం కూడా రాదు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ నిప్పుల్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి ఆటోమేటిక్గా సక్ చేసుకుంటూ తాగుతూ ఉంటారన్నమాట. సో ఇదొక పద్ధతి. సో ఇంకొకటి ఏంటంటే సో ఫస్ట్ టైం డెలివరీ అయిన తర్వాత కూడా సో ఈ 100% 2 అవర్స్కి ఒకసారి ఫీడ్ చేయాలి. ఎందుకంటే బేబీ 1 మంత్లో చాలా నిద్రపోతూ ఉంటారు. సో మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఆకలి అయితే లేస్తారు, ఏడుస్తారు, సో మనం ఇద్దామనుకుంటాం. కానీ అట్లా కాదు, మనం లేపాలి. 2 అవర్స్కి ఒకసారి 100% ఫీడ్ చేయాలి. అట్లా ఫీడ్ చేస్తేనే మీకు పాలు మళ్ళీ ఊరుతూ ఉంటాయి, అండ్ బేబీకి కూడా కడుపు నిండా పాలు తాగడం వల్ల నీరస పడిపోరు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. మనం లేపైనా ఇవ్వాలి కానీ
ఖచ్చితంగా మనం వాళ్ళు లేసినప్పుడే ఇద్దామని అయితే చూడొద్దు. ఖచ్చితంగా 2 అవర్స్‌కి ఒకసారి ఫీడ్ చేయాలి. సో, అలా మీరు బేబీ ప్రతిసారి ఫీడ్ తీసుకుంటూ ఉంటే ఆ నిప్పులు అనేది సన్నబడిపోయి ఈజీగా ఉంటది వాళ్ళకి. సో, ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంటూ ఉండాలి. సో, కొన్ని సందర్భాలలో మదర్, బేబీ వేరుగా ఉండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు బేబీ ఒక దగ్గర, మదర్ ఒక దగ్గర ఉన్నప్పుడు సో, అప్పుడు మదర్ మిల్క్ మనం ఇవ్వలేము కదా అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా బేబీ దగ్గరికి ఒకవేళ మదర్ వెళ్ళాల్సొస్తే అప్పుడేంటంటే బాటిల్‌లో స్టోర్ చేసి ఇస్తూ ఉంటారు. సో, బాటిల్ మిల్క్ మనము అంటే బాటిల్ ద్వారా బేబీకి ఫీడ్ అందించామనుకోండి, ఆ నిప్పులకి అలవాటయిపోతారు బేబీస్. సో, ఇక మదర్ యొక్క నిప్పులు పట్టడానికి ఇష్టపడరన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇదేమో మదర్ మిల్క్ ఏమో వాళ్ళు సక్ చేయాలి. సక్ చేస్తే వస్తాయి పాలు. కానీ ఇక్కడ బాటిల్ ఫీడ్ అట్లా ఉండదు. పెట్టగానే లోపలికెళ్ళిపోతాయి. సో, అందుకే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఇక మనం ఒకవేళ వాళ్ళ హెల్త్ క్యూర్ అయ్యి మళ్ళీ మనం మదర్ మిల్క్ ఇవ్వాలని దగ్గరికి తీసుకున్నా కూడా వాళ్ళిక మదర్ మిల్క్ తాగరన్నమాట. సో, దొబ్బేస్తా ఉంటారు. సో, అందుకే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ నుంచే బేబీకి బాటిల్‌లో ఫీడ్ అలవాటు చేయొద్దు. సో, బాటిల్ నుంచి ఫీడ్ చేయడం అలవాటు చేయొద్దు. ఒకవేళ ఏమైనా సందర్భాలలో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు సో, మీ పాలు డైరెక్ట్‌గా ఇవ్వలేనప్పుడు బేబీకి ఏం చేయాలి అంటే మామూలుగా మనకు ఉగ్గు గిన్నె అని దొరుకుతూ ఉంటది. ఉగ్గు గిన్నె ద్వారా బేబీకి పాలు అందిస్తూ ఉండాలి. లేదా అంటే మనకు సిరంజులు మంచి సిరంజులు దొరుకుతాయి కదా! సో, ఆ సిరంజులతో ద్వారా బేబీకి అందించాలి. సో, ఎందుకంటే ఈ సిరంజి ప్లస్ ఉగ్గు గిన్నె 2 వేరుగా ఉంటాయి కాబట్టి సో, వీటికంటే ఉమ్ము పాలు తాగడం బేబీకి బెటర్ అనిపిస్తదనమాట. సో, అంటే ఇట్లా పీల్చి తాగినే బెటర్ అనిపిస్తది వీటికంటే గూడా. కానీ మీరు బాటిల్ ఫీడ్ ముందుగానే ఇస్తే బేబీ తాగరు తల్లి మిల్క్. సో, ఇవే అన్నమాట. కొన్ని మనం కొన్ని ఇట్లాంటివి చేస్తే 100% బేబీ మన మిల్క్ తాగడానికి ఇష్టపడతారు. సో, ఫ్రెండ్స్ క్లియర్‌గా అర్థమైంది కదా! ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.